వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం అంటే ఫ్రెండ్స్, మనం మొబైల్ తీసుకున్న కొన్ని రోజులకు కొన్ని నెలల తర్వాత మన మొబైల్ ఛార్జింగ్ ఎక్కడం స్లోగా అయితే జరుగుతుంది. అది మనకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది కదా. అయితే మీకు ఈ వీడియోలో మీకు ఏం చెప్తా అంటే మొబైల్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా ఎక్కాలి, కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తా, కొన్ని ఇండియన్ ఫీచర్స్ అయితే మీకు మేము ముందు తీసుకొస్తాను. ఎందుకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అయితే చేయండి. మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందు తీసుకొస్తుంటాను. వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు చాలాసార్లు అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ప్రజెంట్ మనం చేస్తున్నది కూడా అదే, మనం ఇంతకుముందు చేస్తున్నది కూడా అదే. మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ అయితే పెడుతున్నాం. అలా అయితే చేయకండి, దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. అది అంతకుముందు కొన్ని రోజుల కింద ఉండేది. మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ స్పీడ్ అవుతుందండి. ఇప్పట్లయితే అసలు ఏం లేదు ఫ్రెండ్స్. మీరు జనరల్గా అయితే చూడండి, చాలా నార్మల్గా అయితే ఎక్కుతుంది స్విచ్ ఆఫ్ చేసినా కూడా. అయితే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మన మొబైల్ ఫ్లైట్ మోడ్లో వేసి ఛార్జింగ్ పెట్టండి, చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అయితే ఏ యాప్స్ అయితే నాకు మీ మొబైల్ అయితే ఉన్నా లేకున్నా ఒకటే అలాగే ఉంటుంది. కాబట్టి మన మొబైల్లో బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే ఏం రన్నింగ్ అవ్వవు. కాబట్టి చాలా స్పీడ్గా అయితే ఎక్కుతుంది. మీ మొబైల్లో ఫస్ట్ టిప్ అయితే, మీరు మొబైల్లో ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫ్లైట్ మోడ్ అయితే వేసి ఛార్జింగ్ అయితే పెట్టండి. చాలా బాగా ఎక్కుతుంది, చాలా ఫాస్ట్గా అయితే ఎక్కుతుంది. చూడండి, ఒకసారి ట్రై అయితే చేయండి. ఇప్పటివరకు చేసి చేయలేరు, ఇప్పుడైతే ట్రై చేయండి. మీకు మంచి ఫీచర్ అయితే ఇస్తుంది. ఇదైతే మంచి సర్వీస్ అయితే ఇస్తుంది, చాలా ఫాస్ట్గా అవుతుంది. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫ్లైట్ మోడ్ వేసి ఛార్జింగ్ అయితే పెట్టండి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ చెప్తా చూడండి. సెకండ్ టిప్ అయితే చెప్తాను అండి. మనం జనరల్గా ఏం చేస్తుంటాం అంటే, మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. అలా అయితే చేయకండి. ఇప్పటివరకు చేసేదేమో ఇప్పటి అయితే మానేయండి. ఎందుకంటే దానివల్ల చాలా లాస్ తప్ప మీకు ఎలాంటి యూజ్ ఉండదు. బ్యాటరీ పైన బర్డెన్ పడుతుంది. బ్యాటరీ పైన బర్డెన్ పడినప్పుడు మనం ఏం చేయలేము ఫ్రెండ్స్, చాలా ఇబ్బంది అయితే అవుతుంది. ఫోన్ అయితే ఆటోమేటిక్గా స్లోగా ఛార్జింగ్ ఎక్కడం అయితే జరుగుతుంది. మీకు ఛార్జింగ్ సర్వీస్ కూడా చాలా తక్కువ ఇస్తుంది. ఒక 5 hours వచ్చేది 2 hours 3 hours అయితే వస్తుంది. అలా మీరు మొబైల్ ఛార్జింగ్లో పెట్టినప్పుడు అయితే ఎలాంటి అయితే యూజ్ అయితే చేయకండి. మనం జనాలు ఏం చేస్తుంటామంటే, వీడియోస్ చూడడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో చార్జ్ చేయడం కానీ, అలాంటి పిల్లలు అయితే గేమ్స్ ఆడుతూ ఉంటారు ఛార్జింగ్ పెట్టి. అలాంటివి అయితే చేయకండి. దీనివల్ల లాసే తప్ప ఎలాంటి యూజ్ ఉండదు. ఎందుకంటే చెప్తా చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్గా ఒక బాటిల్ తీసుకోండి. బాటిల్లో వాటర్ పైనుంచి వాటర్ నింపండి, కింద నుంచి అయితే మనకు ఒక చిన్న 2-3 హోల్ అయితే పెట్టండి, బయటకి అయితే వెళ్ళిపోతుంటాయి. దీనివల్ల ఎలాంటి యూజ్ ఉండదు చెప్పండి ఫ్రెండ్స్. పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి, ఓకే పర్లేదు, కానీ కింద నుంచి అయితే వెళ్ళిపోతున్నాయి. దానివల్ల యూజ్ దాన్ని మనం కంట్రోల్ చేస్తేనే కదా అది ఆటోమేటిక్గా బాటిల్ అయితే ఫిల్ అయ్యేది. అలాగే మనం కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టేటప్పుడు అయితే ఇవైతే అవాయిడ్ చేయండి. కొన్ని అయితే పిల్లలు వాడడం కానీ, మీరు వాడడం కానీ, ఫోన్ మాట్లాడడం కానీ తీసి మాట్లాడుకోండి, అలాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఛార్జింగ్ పెట్టినప్పుడు అయితే ఇలాంటివి అయితే చేయకండి. దీనివల్ల మనకు బ్యాటరీ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది. బ్యాటరీ పైన పట్టింది అనుకో, మీకు ఎలాంటి ఫ్యూచర్ అయితే ఇయ్యదు ఫ్రెండ్స్. సర్వీస్ అయితే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీనివల్ల చాలా లాస్ అయితే ఉంటుంది. మనం ఏం చేయలేము, ఛార్జింగ్ అయితే తక్కువ వస్తుంది. ఇప్పుడు జనరల్గా 5 to 6 hours వచ్చేది 2 to 3 hours అయితే వస్తుంది. అలా సర్వీస్ అయితే తక్కువ అవుతుంది. దీనివల్ల కొంచెం దీనైతే చూడండి, ఇలాంటివి అయితే అవాయిడ్ అయితే చేయండి. ఇంకోటి చెప్తా చూడండి ఫ్రెండ్స్. సెకండ్ టిప్ అయితే ఇది చాలా వరకు చెప్తాను. ఇది కూడా ఒక మన జనరల్ ఇట్లా వెళ్ళిపోదాం మనం ఒక్కొక్క సీక్వెన్స్ కాకుండా. అది జనరల్గా మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే ఏదైనా రిలేషన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏది పడితే అది ఛార్జింగ్ అయితే పెడుతుంటాం. మనం ఇంట్లో కూడా ఏదైతే అదైతే ఛార్జింగ్ పెడుతుంటాం. ఇలాంటి తప్పులు అయితే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు స్పెషల్గా మన దానికోసం మనకు 2 సింక్ అయ్యి, మన అడాప్టర్ కేబుల్ 2 సింక్ అయ్యే వస్తుంటాయి. జనరల్గా అయితే మనది ఏదైతే ఉందో మన మొబైల్కి వచ్చిందో దాన్ని అయితే వాడండి. మీరు థర్డ్ పార్టీ ఛార్జర్లు ఏది వాడినా కూడా మీకు చాలా ఇబ్బంది అయితే వస్తుంది. ఛార్జింగ్ అయితే స్పీడ్గా అవుతుంది ఫ్రెండ్స్. వేస్ట్. మీరు చాలా 5-6 వాడారు అనుకో, మన మొబైలే కన్ఫ్యూజ్ అవుతుంది, ఇందులో నాదేదిరా అని. అలా కాకుండా మన మొబైల్ అంటే ఏదో వస్తే దాన్ని అయితే యూజ్ చేయండి. జనరల్గా మనం కేబుల్ కానీ అడాప్టర్ కానీ ఖరాబ్ అయినప్పుడు మనం షాప్కి వెళ్ళి ఏదో నార్మల్ అయితే కొంటాము. నార్మల్గా ఉన్నప్పుడు అది సర్వీస్ చేయదు ఫ్రెండ్స్. మీరు డబ్బులు పోయినా సరే పర్లేదు, ఏం కాదు, 10 రూపాయలు ఎక్కడైనా సరే మంచి బ్రాండ్ అయితే తీసుకోండి. దీనివల్ల యూజే తప్ప మీకు ఎలాంటి అయితే లాస్ ఉంటుంది. మీది ఇప్పుడు మీరు డబ్బులు ఎక్కువ పెట్టి తీసుకోండి, మీకు సర్వీస్ ఎక్కువ ఇస్తుంది, 1 సంవత్సరం వస్తుంది. ఇది చిన్నగా అనుకో, మీరు అదే సంవత్సరంలో 4 కొనాల్సి ఉంటుంది. ఇప్పుడు మంచి బ్రాండ్ కొన్నా అనుకో, మీరు సంవత్సరంలో ఒకటే మీకు సంవత్సరం అయితే ఇస్తుంది. అలా మీరు వేరే అయితే వాడకుండా ఇలా సింపుల్గా మన మొబైల్ అంటే ఏది వస్తే దాన్ని అయితే వాడండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛార్జింగ్ పెట్టేటప్పుడు మన మొబైల్లో అక్కడ చూడండి, ఏదైనా డస్ట్ కూడా ఉందా అంటే ఆ డస్ట్ కూడా క్లీన్ చేసి ఛార్జింగ్ అయితే పెట్టండి. మంచిగా చాలా స్పీడ్గా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇంకోటి మీకు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు యాప్ చూపిస్తాను చూడండి. ఈ యాప్ అయితే వాడుకోండి, చాలా బాగుంటుంది. అయితే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మన ఇంట్లో 4-5 రకాల ఛార్జర్లు అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ఛార్జర్లో మీరు ఛార్జింగ్ పెట్టి మన ఇక్కడ కనిపిస్తున్న యాప్లో ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేస్తే మీకు అందులో
ఏ ఛార్జర్ పెట్టినప్పుడు ఛార్జింగ్ స్పీడ్గా ఎక్కుతుందో ఆ ఛార్జర్ అయితే సెలెక్ట్ చేసుకొని మిగతాన్ని బయట వాడేసేయండి. అలా దానివల్ల ఎటువంటి యూజ్ అయితే ఉండదు. మీకు ఏ దాంట్లో స్పీడ్ అయితే దాన్నే యూజ్ చేసుకోండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే చాలా ఛార్జింగ్ అయితే స్పీడ్గా ఎక్కే అవకాశాలు అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మిగతా మొత్తం పక్కన పెట్టి దాన్ని అయితే వాడుకోండి. ఓకేనా? ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని చూడండి. ఈ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా, చూసి మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇన్స్టాల్ చేసి అయితే వాడుకోండి. మీరు ఛార్జింగ్ పెట్టకుండా మనము బ్యాక్గ్రౌండ్లో ఇంతకుముందు అయితే వాడిన యూజ్ చేసిన యాప్స్ అయితే మీరు క్లియర్ చేయట్లేదా, అయితే దాన్ని కూడా క్లియర్ చేయండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ యాప్స్ అయితే రన్ అవ్వనప్పుడు దానికి ఛార్జింగ్ అయితే అవసరం పడదు. యూజ్ కానప్పుడు మనకు ఛార్జింగ్ అయితే స్పీడ్గా అవుతుంది. సో మీరు ఇప్పటి నుంచి కాకుండా ఇప్పటి నుంచి అయితే యూజ్ అయితే చేయండి. మీరు ఇప్పటి నుంచి ఛార్జింగ్ పెట్టే టైంలో ఒక 2 సెకండ్స్ 2 నిమిషాలు ఏమవుతుంది చూడండి, అన్ని క్లియర్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఏమన్నా అన్నింటినీ రిమూవ్ చేసి మీరు ఛార్జింగ్ అయితే పెట్టండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు అప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏ యాప్స్ రన్నింగ్ కావు కాబట్టి ఛార్జింగ్ స్పీడ్గా ఎక్కే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. దీన్ని కూడా వాడుకోండి. ఈ టిప్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అయితే ఇంకో చెప్తా చూడండి, మనము జనరల్గా పడుకునే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానీ ఇంకేదైనా పనిలో ఉన్నప్పుడు మనము మొబైల్ ఛార్జింగ్ పెట్టి అలాగే వేసి పెడుతుంటాము. మన పనిలో బిజీ అవుతాము, లేకపోతే నైట్ నిద్రలోకి జారిపోతాము. అలాంటి టైంలో మనకు ఏమవుతుంది, ఛార్జింగ్ ఎక్కి మన బ్యాటరీ ఉబ్బడం కానీ లేకపోతే మన మొబైల్ పేలడం కానీ అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. ఇలాంటి తప్పులు అయితే చేయకుండా మీకు ఒక చిన్న సెట్టింగ్ అయితే చెప్తా. ఈ సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది సూపర్ సెట్టింగ్. మీరు దీన్ని ఫ్రెండ్స్ మనము మొబైల్లో సెట్టింగ్ అయితే ఆన్ చేయండి. సెట్టింగ్ ఆన్ చేసి ఇక్కడ మనకు సర్చ్లో బ్యాటరీ అని ఉంటుంది కదా, బ్యాటరీ పైన క్లిక్ చేసుకోండి. బ్యాటరీ ఎక్కడ ఉందో చూసి బ్యాటరీని అయితే సెలెక్ట్ చేసుకొని ఫ్రెండ్స్ దానిపైన ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు పవర్ సేవింగ్ మోడ్ అని ఉంటుంది చూడండి, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ అయితే ఉంటుంది, పవర్ ఆఫ్ ఆటోమేటికల్ అని ఉంటుంది. దీంట్లో అయితే మనకి ఏముంటుందంటే యూజ్ ఏంటంటే మన మొబైల్ 90% ఛార్జింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా మీకు ఛార్జింగ్ అయితే ఎక్కడం అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు చాలా యూజ్ ఉంది. మన బ్యాటరీ అయితే ఉబ్బడం కానీ చెల్లిగా రావడం కానీ జరగదు. మన మొబైల్ సేఫ్గా అయితే ఉంటుంది. ఈ ట్రిక్ అయితే మనకు దీని అయితే చెప్తా చూడండి, మన సెట్టింగ్లో ఉంటుంది. దీని అయితే ఓపెన్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అప్పటి నుంచి అయితే మీకు ఎలాంటి లాస్ అయితే ఉండదు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మంచి కంటెంట్ అయితే మేము ముందరకు తీసుకొస్తున్నాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.